పోల్చుకుంటే సెంట్రల్లో బీజేపీ ఈజ్ బెటర్. ఓకే. నౌ ఇక్కడ వచ్చేసి స్టేట్లో వచ్చేసి బీఆర్ఎస్ ఇంతకుముందు బాగానే చేసారు, ఓకే. మంచిగా చేసారు, సంక్షేమ పథకాలు కానీ చాలా వరకు చేసారు. ఓకే. ఇప్పుడున్న కాంగ్రెస్ చేసేది ఏం లేదు, ఒట్టిగా చెప్పడం. ఇక్కడ లాభం చేస్తుంది. నీకు అదే ఆర్టీసీకి ఇవ్వకుండా ఇంకో దానికి సంక్షేమ పథకాలకు నువ్వు పెట్టేసి ఉండే కదా. ఇదే కేసీఆర్ కిట్ ఉంది, నువ్వు దాన్ని ఆపేసినావు. కాంగ్రెస్ అంటే స్కామ్. మొన్న ఒక మాట అన్నాడు కదా రేవంత్ రెడ్డి, మేము ఒక్క సంవత్సరం మేము కడుపు కట్టుకునే పరిస్థితి అంటే వీళ్ళు ప్లాన్ చేసుకొని వచ్చారు. 10 సంవత్సరాలు దూరం ఉన్నారు అధికారంకు. ఖచ్చితంగా ఈ కోమటిరెడ్డి, పొంగులేటి వీళ్ళంతా రైతు బంధు డబ్బులే కదా, వీళ్ళిద్దరు కాంట్రాక్ట్లకు వెళ్ళిపోయినాయి. రేవంత్ రెడ్డి ఏంటంటే ఇప్పుడు కోమటిరెడ్డి లాంటి వాళ్ళని డైరెక్ట్ గట్టిగా అన్నాడు అనుకో, గట్టిగా అంటే ఆయన పదవికి ప్రాబ్లం వస్తుంది. సో ఎవడు చెప్తే వాడిని మాట వినుకుంటా పోతుంది. మరి ఇప్పుడేమో వాడు తినమారు దొంగ తినమారు వాడు మళ్ళీ వాడు ఏమంటాడు, అదే లిక్క మంచి ఆదాయం వస్తున్నది, ఎక్కువ తాగుతుర్రు, పబ్లిక్ మంచిగా అవుతుంది, చల్లగా కొంచెం అంటుండు. నమస్తే, మీ పేరేం పేరేనా? నా పేరు నరసింహ. నరసింహ. సికింద్రాబాద్ ఎంపీ ఎవరికి రాబోతున్నారు? ప్రజెంట్ వచ్చేసి మేము అనుకున్నది ఏంటంటే బీజేపీ అండ్ బీఆర్ఎస్ మధ్యనే పొత్తుంది. దానం నాగేందర్ అసలు పోటీలలో లేడు. ఈజ్ ఎ డమ్మీ క్యాండిడేట్. అంటే ఎందుకంటే ఆయన బీఆర్ఎస్ నుంచి వచ్చిండు కాబట్టి పెద్ద సీరియస్గా తీసుకోవట్లేదా? సీరియస్ తీసుకోవాలని ఏదో జస్ట్ ఆయన నమ్మేటట్లు కూడా లేరు, నమ్మేటట్లు లేరు. జంపింగ్ చెప్పంగానే ఎందులో ఉంటే అందులో అధికారం ఎందులో ఉంటే అందులోకి వెళ్తారు. దానం నాగేందర్ ఇంకా బీజేపీ బీఆర్ఎస్ విషయానికి వస్తే ఇక్కడ స్థానికంగా కిషన్ రెడ్డికి ఎక్కువ పేరు ఉందా? ఇక్కడ పద్మరావు గౌడ్కి ఎక్కువ. యాక్చువల్లీ కిషన్ రెడ్డికి లోకల్ పట్టు ఉంది. ఇక్కడ అంబర్పేట ఎమ్మెల్యే చేసిండు కాబట్టి వార్డు పట్టు ఉంది. ఒకటి వచ్చేసి రెండు విధాలుగా వ్యక్తిగత సెగ్మెంట్ కదా, ఇంకా చాలా సెగ్మెంట్లు ఉన్నాయి. అయితే ఇక్కడ వచ్చేసి ఇప్పుడు ఉన్న వేవ్ ఉంది కదా, బీజేపీ సెంట్రల్ అట్లా ఎట్లాగూ బీజేపీ వస్తుంది వస్తుంది. బీజేపీ అయితే అలయన్స్ తోటే ఇప్పుడు ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం అన్నా వస్తుంది. బీజేపీకి సొంతంగా రాకపోయినా రాకుండా ఖచ్చితంగా ఇక్కడున్న ఖచ్చితంగా ఎంతో కొంత బెటర్ వేవ్ చేసుకుంటే కాంగ్రెస్తో పోల్చుకుంటే సెంట్రల్లో బీజేపీ ఈజ్ బెటర్. నౌ ఇక్కడ వచ్చేసి స్టేట్లో వచ్చేసి బీఆర్ఎస్ ఇంతకుముందు బాగానే చేసారు, మంచిగా చేసారు, సంక్షేమ పథకాలు కానీ చాలా వరకు చేసారు. ఇప్పుడున్న కాంగ్రెస్ చేసేది ఏం లేదు, ఒట్టిగా చెప్పడం. సో ఇక్కడ వచ్చేసి రెండు పార్టీలు ఒకటి సెంట్రల్లో ఒకటి స్టేట్లో ఉంటే బాగుండే. అక్కడ బీఆర్ఎస్ ఉండి ఇదే సంక్షేమ పథకాలన్నీ కొనసాగుతుంటే అభివృద్ధి అవుతుండే. ఇప్పుడు హైదరాబాద్లో ఒక్క సీటు కూడా ఇవ్వలేరు కదా ఇదే కాంగ్రెస్కి. ఇంత చేసినా కానీ మరి ఇంత చెప్పేది ఇప్పటికి రుణమాఫీ లేదు, ఇప్పటికి ఏమి చేయలేదు. ఒట్టి రైతు బంధు కానీ ఏది ఇప్పుడు అంటే వచ్చే ఒక్క బస్సు లేదు, ఒక బస్సు ఇచ్చిండు. ఆ బస్సులు కూడా ఇష్యూలే నడుస్తున్నాయి ప్రతి దగ్గర. మేము నిన్న వెళ్తే కూర్చునికే ఇలవడానికి ప్రాబ్లం ఉన్నది. ఇప్పుడు వాళ్ళంతా ఎక్కడ ఎందుకు తిరుగుతుర్రో పబ్లిక్ వీళ్ళు ఇచ్చిన దానికి ఫ్రీ ఇచ్చినా కానీ దానికి ఒక లెక్క ఉంటుంది కదా. మీరు ఒక 50% తగ్గించని ఉంటాయి కదా, ఛార్జ్ తగ్గించి పెడితే పోయేది. ఇప్పుడు దానిలో మళ్ళీ ఈయన గొప్పలు ఏంటంటే ఆర్టీసీ విజయపథంలో నడుస్తుంది, లాభాలలో నడుస్తుంది. సిగ్గుండాలి కొంచెం అనడానికి. ఎందుకంటే ఇప్పుడు అక్కడ ఆర్టీసీ లాభాలలో ఎక్కడ నడుస్తుంది, గవర్నమెంట్కి ఇక్కడ డబ్బులు ఇస్తేనే నడుస్తుంది. ఆ గవర్నమెంట్కి ఎక్కడికి వెళ్ళి వస్తుంది, ఇక్కడ లాస్ అవుతుంది. ఇక్కడ ఆటోమేటిక్ ఇక్కడ లాస్ చేసి ఇక్కడ లాభం చేస్తుంది. నీకు అదే ఆర్టీసీకి ఇవ్వకుండా ఇంకో దానికి సంక్షేమ పథకాలకు నువ్వు పెట్టేసి ఉండే కదా. ఇదే కేసీఆర్ కిట్ ఉంది, నువ్వు దాన్ని ఆపేసినావు. ఇప్పుడు ఇంకా మిగతా ఉన్నాయి, రైతు బీమా ఉంది. అట్లా ఇప్పుడు రైతు బీమా మంచి పథకం, మంచి అదే మంచి పథకం కదా. ఇప్పుడు వాళ్ళు ఒక తండ్రి పోయిండు అనుకో, యజమాని అది ఇప్పుడు యజమాని ఉంటాడు, యజమాని ఇంటికి యజమాని చనిపోయిండు సడన్ గా, లాస్ వాళ్ళ ఫ్యామిలీ మొత్తం లాస్. వాళ్ళ కుటుంబం రోడ్డు మీద కాకుండా కేసీఆర్ ఒక 5 లక్షలు ఇచ్చిండు. 5 లక్షలు వల్ల నేను చూసిన దగ్గర కూడా ఒక పిల్లగాడు మంచి షాప్ పెట్టుకొని బిజినెస్ పెట్టుకుండు. మనకు దగ్గర వాళ్ళ తండ్రి చనిపోయిండు, వాళ్ళకి ఆధారం లేదు, ఒక చెల్లె ఉంది, ఒక కొడుకు. సడన్గా వాళ్ళ అమ్మ కూలి పని చేసుకుంటుంది. కేసీఆర్ ఇచ్చిన 5 లక్షల వల్ల వాళ్ళ చెల్లె పెళ్లి చేసి మళ్ళీ షాప్ పెట్టుకున్నాడు చిన్న. ఇప్పుడు ఈ 5 నెలల్లో రేవంత్ రెడ్డి పైన వ్యతిరేకత వచ్చిందంటారా తెలంగాణ? 100% వచ్చింది, 100%. ఎందుకు వేసినారు కోట అనుకుంటారంటారా? మీరు అడగండి. నేను ఒక్కరిని కాదు కదా, ఎవరిని అడిగినా మీరు పర్సనల్ ఒపీనియన్ మాత్రం వాళ్ళ ప్రభుత్వం మీద ఒకటి స్కామ్ ప్రభుత్వం అది కాంగ్రెస్ అంటే స్కామ్. మొన్న ఒక మాట అన్నాడు కదా రేవంత్ రెడ్డి, మేము ఒక్క సంవత్సరం మేము కడుపు కట్టుకునే పరిస్థితి అంటే వీళ్ళు ప్లాన్ చేసుకొని వచ్చి 10 సంవత్సరాలు దూరం ఉన్నారు అధికారంకు. ఖచ్చితంగా ఈ కోమటిరెడ్డి, పొంగులేటి
వీళ్ళంతా రైతు బంధు డబ్బులే కదా, వీళ్ళిద్దరు కాంట్రాక్ట్లకు వెళ్ళిపోయినాయి. ఇప్పుడు కేసీఆర్ ఆ రోజు 7,00,000 కోట్లు పక్కన పెట్టిండు రైతు బంధు. ఆ రోజు ఈసీ అనుమతి ఇవ్వలేదు, ఇవ్వకపోవడం వల్ల వేయలేడు. ఓకేనా, అవి తెల్లారేయచ్చు కదా, వీళ్ళు రాగానే వేయాలి కదా, అదే డబ్బులు కదా. అవి వీళ్ళ కాంట్రాక్ట్లకి ఇచ్చేసిండు, ఆ బిల్స్ మొత్తం ఇచ్చేసిండు. వాళ్ళ పార్టీ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇచ్చేసిండు. మరి వాళ్ళకి ఇచ్చినాక ఇంకెక్కడికి వెళ్ళి ఉంటాయి రైతు బంధు, ఎక్కడికి వెళ్ళి ఉంటాయి వీళ్ళకు? మరి రేవంత్ రెడ్డి కేసీఆర్ ఆ చిల్లర వాడే చిల్లర ఎట్లా చెప్తా, ఆయన చిల్లర ఎట్లా అంటే దొంగ ఓటుకు నోట్లో దొరికిండు, ఎన్ని పార్టీలు మారిండు, ఏ పార్టీలు ఉంటాడో కూడా గ్యారెంటీ లేదు. అంటే పెట్టినా ఇక్కడ ఏమవుతుందంటే ఆయన చేసిన పనులకు కేసీఆర్ ఎవరు ఒప్పుకోకపోయినా సరే, మాలాంటి వాళ్ళు మీలాంటి వాళ్ళు అందరూ ఉద్యమంలో చేసిర్రు, తెలంగాణ కోసం కొట్లాడారు. కానీ మొదలు పెట్టింది ఎవరు? కేసీఆర్. నాయకుడు, వాళ్ళందరికీ నాయకుడు ఎవరు? ఎవరిని చూసి ఇన్స్పైర్ అయ్యారు పబ్లిక్, ఎవరి మాటల చేతి ఇన్స్పైర్ అయ్యారు? ఎట్లొచ్చింది తెలంగాణ? సోనియా గాంధీతో ఎవరు కొట్లాడారు, ఎవరు మాట్లాడారు? సో అల్టిమేట్గా ఎవరు ఒప్పుకోకపోయినా నీకు ఎందుకు 69లో కూడా రావాలి కదా. సేమ్ ఉద్యమం, సేమ్ చనిపోయారు కదా, అప్పుడు కూడా చనిపోయారు. అప్పుడు ఎందుకు రాలేదు, ఇప్పుడు ఎందుకు వచ్చింది? అల్టిమేట్ ఏంటంటే వాళ్ళు కొట్లాడారు. ఒక నాయకుడు ఉన్నాడు, ఆయన బలిదానాలు ఇచ్చారు. నేనేమంటా, ఆ రోజు సిద్దిపేటలో మొదలు పెట్టకపోతే, ఉద్యమం ఆయన దీక్ష మొదలు పెట్టకపోతే, కేసీఆర్ అన్నట్టు ఎక్కడ ఉండే తెలంగాణ ఉద్యమం పోయింది కదా. నాకు తెలిసి కూడా రేవంత్ రెడ్డి ఒప్పుకున్నాడు కదా, అంటే ఉద్యమ సమయంలో జై తెలంగాణ అనగా నేనైతే చూడలే. గన్ను పట్టుకొని తిరిగిండు, తుపాకీ పట్టుకొని తిరిగిండు ఆయన. ఇప్పటికి కూడా స్టిల్ ఇప్పటికి కూడా నేనేమంటా, ఇప్పుడు కూడా ఆయన చంద్రబాబు చెప్పిందే వింటాడు. చంద్రబాబు ప్రభుత్వం వస్తే బాగుండు అనుకుంటాడు ఆంధ్రాలో. ఆయనకు ఎవరు ఒప్పుకున్నాకపోయినా ఇటు వచ్చేసి ఉట్టే కాంగ్రెస్ సపోర్ట్ చేస్తుండు, ఏడ షర్మిలకు. ఆడ వచ్చేది లేదని ఆయనకు కూడా తెలుసు. ఉట్టి మాట్లాడారు, ఎందుకు తిట్టట్లేడు చంద్రబాబును? మరి ఇప్పుడు జగన్ తిట్టినట్టు నువ్వు చంద్రబాబును కూడా తిట్టాలి కదా. తిడతలే, ఇదంతా ఉట్టిది. ఏంటంటే వీళ్ళు ఒట్టి పోటీ. ఇప్పుడు నేను చెప్తా, దానం నాగేందర్ డమ్మి క్యాండిడేట్, అక్కడ నుంచి ఉన్న కరీంనగర్లో డమ్మి క్యాండిడేట్ చెప్తున్నా. కాంగ్రెస్ రాజేంద్ర ఆయన ఇప్పుడు వచ్చిండు, ఆయన ఎవరికి తెలుసు, ఆయన డమ్మి క్యాండిడేట్. ఇక్కడ అసలు చాలా మంది దగ్గర మీరు చూడండి, ఒక 5-6 మంది వాళ్ళు బీజేపీ తోటి చేసుకున్నారు. ఎందుకంటే రెండు నేషనల్ పార్టీస్ విషయం పక్కన పెడితే రేవంత్ రెడ్డి ఒక మంచి అది ఉన్నాడు. రేవంత్ రెడ్డి ఏంటంటే ఇప్పుడు కోమటిరెడ్డి లాంటి వాళ్ళని డైరెక్ట్ గట్టిగా అన్నాడు అనుకో, గట్టిగా అంటే ఆయన పదవికి ప్రాబ్లం వస్తుంది. సో ఎవడు చెప్తే వాళ్ళ మాట వినుకుంటా పోతుండు. 10 మందితో ఎక్కడో ఉన్న సురేష్ శెట్కర్ను తీసుకొచ్చి జైరాబాద్లో పెట్టిండు. వీళ్ళు అదే చెప్తున్నా, ఇప్పుడు ఉన్న క్యాండిడేట్లు చాలా మంది అట్లా ఉన్నారు. ఎస్సీలకు ఒక్క సీటు, నేనేమంటున్నా ఎస్సీలకు ఒక్క సీటు, అందులో కూడా మాదే బిడ్డలకి ఒక్కరికి ఎస్సీలకు ఒక్క సీటు. ఇంత నువ్వు 17 సీట్లల్లా నీకు ఒక్క సీటు దొరకలేదా? ఏంటన్న ఒక దగ్గర అంటే రిజర్వ్డ్ ఉన్న దగ్గర వాళ్ళని పెట్టాల్సిందే కదా. వాళ్ళు పెట్టలేడు. అట్లా ఇప్పుడు ఒక్కడో తీసుకొచ్చి ఖమ్మమ్మని తీసుకొచ్చి ఇక్కడ నిలబెట్టాడు అవసరం ఏమున్నది ఈ నగర్ కర్నూలులో. ప్రవీణ్ కుమార్ కాదు, మల్లు రవి ఉంది కదా, బట్టి విక్రమార్క. సో ఆయన వాళ్ళ యాక్చువల్ ఏంటంటే మల్లు రవి కానీ వాళ్ళన్న మల్లు అనంతరాములు కానీ అదే నార్మల్గా గతంలో ఎంపీ కూడా కొనసాగారు. చేసిర్రు అన్న, నేనేమంటా చేసిర్రు. కానీ ఇప్పుడు అవసరం ఏమున్నది అక్కడ క్యాండిడేట్ వదిలేసి నీ పార్టీ తరఫున కొట్లాడుతుర్రు, నీ పార్టీ తరఫున గట్టిగా ఉన్నారు, వాళ్ళకి ఎందుకు అవకాశం ఇవ్వలేదు? ఇంత మంచి ఎవరు ఆయన అద్దంకి దయాకరు నీకు, ఆయన నిలబెట్టనుంటే ఇదే ఎక్కడికి వెళ్ళి తీసుకుపోయి ఆయన తెచ్చేది ఈయన నిలబెట్టేది ఉండే కదా. చెయ్యడు. ఆయనకు రెడ్డి ఫీలింగ్ ఉన్నది, నేను చూసిన కదా. రెడ్డి ఫీలింగ్ ఆయన ఖచ్చితంగా ఉంది. వాళ్ళకి అదొకటి ఉంటుంది, వాళ్ళ రెడ్డిల ఆధిపత్యం. ఇది కాంగ్రెస్ పార్టీ అంటే ఈ ప్రజాపాలనలు, ఈ ఇందిరామ రాజ్యాలు ఇవన్నీ పోయినాయి, ఓన్లీ రెడ్డిల రాజ్యం. వాళ్ళ తమ్ముడు ఏకంగా ఉప ముఖ్యమంత్రి, వాళ్ళ కుటుంబాలే 2 సీట్లు ఇచ్చిర్రు కదా. ఇప్పుడు వాళ్ళకి ఇచ్చిర్రు కదా, పొంగులేటి కూడా ఇచ్చిర్రు కదా. ఆయన పేరు జానారెడ్డి ఎమ్మెల్యే, పెద్ద కొడుకు ఎంపీటీ సెక్రటరీ. వాళ్ళకందరికీ ఎట్లుంటా అంటే వాళ్ళు కేవలం ఒక 10 మంది కోటర్ ఉంటుంది. ఆ కోటర్ ఇక్కడ దొరల పాలన. నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. దొరల పాలన అంటే నీకు ఇంతకుముందు జరిగిన మద్యం లాస్ట్ టైం మనకు ఈ 9 సంవత్సరాల పాలన కూడా కేసీఆర్ పాలన వైన్స్లో ఇట్లా తాగుబోతులను చేస్తారు, పబ్లిక్ని ఇట్లా చేస్తుండ అని అన్నారు. ఎవరు? పబ్లిక్. వీళ్ళని తాగుబోతులు చేస్తారు. మరి అప్పుడు తాగుబోతులు చేసినప్పుడు లిక్కర్ ఎక్కువ ఆదాయం వస్తుందని చెప్తే తాగుబోతులను చేస్తే మొన్నటికి మొన్న ఈ 6,000 కోట్లు వచ్చినాయి, 2,100 కోట్లు వచ్చినాయి అంటే మరి ఇప్పుడేమో వాడు తిన్మారు, దొంగ తిన్మారు. వాడు మళ్ళీ వాడు ఏమంటాడు,
అదే లిక్కర్ మంచి ఆదాయం వస్తున్నది, ఎక్కువ తాగుతుర్రు, పబ్లిక్ మంచిగా అవుతుంది చల్లగా కొంచెం అంటుండు. అరే దొంగ నువ్వే చెప్పి కేసీఆర్ ఆడ చెప్తేనే అది తాగుబోతు అన్నాడు. ఈ మొన్న 31st రోజు 200 కోట్లు వచ్చినట్టే లాభం, గవర్నమెంట్ లాభం చేస్తుర్రు అంటుండు. బ్రోకర్ అంటే మా జర్నలిస్ట్ వాడి నేను తిట్టాలి పొలిటీషియన్స్ తిట్టిన లేదు తప్పేం లేదు. నేనేమంటున్నా ఇట్లాంటి వాళ్ళ వల్ల కొంచెం బదలామైంది పార్టీ, పొలిటీషియన్స్ తిట్టండి పార్టీ బదలామైంది. అట్లా కొంచెం పోయినాయి కొన్ని విషయాలు. ఏంటంటే కేసీఆర్ చేసిన కొన్ని విషయాలు కూడా ఆయన బయటకు రాకపోవడం, ఇప్పుడు తిరుగుతున్నట్టు పబ్లిక్ కొంచెం అటు ఇటు చేసి ఆయన చేసిండు కానీ బయట కనిపించకపోవడం, అదొకటి ఏదో వీళ్ళు క్రియేట్ చేసారు దానికి జనాల్లోకి అట్లా. నేను టఫ్ ఉంటుంది బీజేపీ వర్సెస్ బీఆర్ఎస్, ఓన్లీ బీజేపీ వర్సెస్ బీఆర్ఎస్. ఈయన వ్యక్తిగతంగా వచ్చేసి పద్మారావు కొంచెం మంచి అక్కడ ఉంటుంది అంత. పద్మారావు ఇప్పుడు సికింద్రాబాద్ కాన్స్టిట్యున్సీలో పద్మారావుకు ఉంటుంది. ఒకవేళ నీకు ఏంటంటే వేవ్ మోడీ వేవ్ ఉంది కాబట్టి ఇలా కిషన్ రెడ్డి గారిని చూసి కాకుండా మోడీ గారిని చూసి ఓడిస్తారా? ఎక్కడ ఇప్పుడు ఆల్ ఓవర్ తెలంగాణ మొత్తం కూడా చెప్తున్నా, ఓన్లీ కేవలం మోడీ ముఖం చూసి మోడీ ఫోటో చూసి వీళ్ళకు ఓట్లేస్తారు. వీళ్ళు అంతకు మించి వీళ్ళు ఓట్లు అడిగే హక్కు లేదు. ఇక్కడ వీళ్ళ పేరు చెప్పుకుంటే కూడా ఓట్లు వేయడు. ప్రతి ఆయన తప్పించి అక్కడ సెంట్రల్లో వాళ్ళు చేసిన కొన్ని పనులు కొంచెం మా తెలంగాణలో మొత్తం 17 సీట్లు. అవును. బీజేపీకి ఎన్ని సీట్లు రావచ్చు? బీజేపీకి నేను అనుకుంటున్నా 5, 6, 5 వరకు. బీఆర్ఎస్కు 6 to 8 మధ్యలో, 9 మధ్యలో. రిమైనింగ్ 2-3 కాంగ్రెస్ కు రావచ్చు. 2-3 వస్తాయి కాంగ్రెస్. ఎగ్జాక్ట్లీ. ఎంఐఎం ఎట్లాగ వస్తుంది అన్న? ఇప్పుడు ఎంఐఎం రావాలనే కదా ఈయన ఒక క్యాండిడేట్ను నార్మల్ క్యాండిడేట్ని. ఇప్పుడు అదే ఈయనకు నిజంగా ఎంఐఎం రావద్దు, ఎంఐఎం తోటి వద్దు, ఇన్ని రోజులు ఎంఐఎం బీఆర్ఎస్ తోటి అది చేసిర్రు అని చెప్పేసి వాళ్ళని తిట్టినోడు అదే ఫిరోజ్ ఖాన్ నిలబెడుతుండే కదా. ఫిరోజ్ ఖాన్ అక్కడ నియర్ బై అదే కాన్స్టిట్యున్సీ కదా ఫిరోజ్ ఖాన్, అదే నాంపల్లి ఎక్స్పర్ట్. నువ్వు అదే ఇలా పెడితే ఓట్లు జీలిపోతుండే కదా. నువ్వు ఇలా పెట్టరు. వీళ్ళంతా అంత ఏంటంటే ఎవరు ఉంటే వాళ్ళ పంచం చేరి వాళ్ళు అట్లన్నారు, వీళ్ళు అట్లన్నారు కామన్గా. అది ఇప్పుడున్న ఇక్కడైతే మేబీ ఈ రెండు తప్పించి ఇక్కడ కేసీఆర్ అయితే పబ్లిక్ వ్యతిరేకత వచ్చింది. కాంగ్రెస్ మీద అయితే కాంగ్రెస్ ఛాన్సే లేదు. 2 ఉన్నాయి. ఈ రెండిట్లో ఒకటి మోడీ, ఒకటి కేసీఆర్. తప్పించి ఇక్కడ అభ్యర్థులు పద్మరావుకు వ్యక్తిగతంగా పడతాయి ఓట్లు. కిషన్ రెడ్డికి ఇప్పుడు మోడీ ముఖం ఈ అంబర్పేట్ లాంటి కాన్స్టిట్యున్సీలో ఆయనకున్న అట్లా పడతాయి అంతే. అంతకు మించి టఫ్ ఉంటుంది కానీ సెంట్రల్ మాత్రం మళ్ళీ మోడీ అంటారా? ఖచ్చితంగా మోడీ వస్తుంది. ఎందుకంటే మీరు మోడీ రావాలని కూడా కోరుకోవాలన్న. ఈ కాంగ్రెస్ దొంగ కాంగ్రెస్తో పోల్చుకుంటే ఖచ్చితంగా మోడీ రావాలి. ఇప్పుడు మనకు ఆప్షన్స్ లేవు. 2 దొంగలు ఉన్నారు. నేను మాట మీకు ఎగ్జామ్ 2 దొంగలు ఉన్నారు. 2 దొంగలల్లో ఆప్షన్ లేకపోతే ఎవరు రావాలి? ఏదో ఒక మంచి దొంగ రావాలనుకుంటే కొంచెం వీళ్ళు స్కాములు లేవు, బీజేపీలో స్కాములు లేవు, ఏం చేయలేరు. లోపట కామన్గా ఏం చేస్తారు అనేది తెలియదు కానీ బయటకైతే ఇప్పటి వరకు బదలాం ఏం లేదు. కాంగ్రెస్ ఆకాశం నుంచి పాతాళం వరకు స్కామ్లు లేవు, వాళ్ళు చేయని స్కాములు లేవు. ఒకప్పుడు నేను మనము చిన్న ఉన్నప్పుడు మేము ఇప్పుడు ఉద్యమంలో మేము కూడా చేసినాము. అంటే వీళ్ళు ఓన్లీ స్కామ్ల గురించి ఎక్కడ చర్చ జరిగినా రఫేల్ స్కామ్, ఈ స్కామ్, ఆ స్కామ్, బొగ్గు స్కామ్ ఇవే నడిచినాయి. వాళ్ళ గురించి మాట్లాడాలంటే కాంగ్రెస్ గురించి స్కామ్ల గురించే మాట్లాడేది. అప్పుడు ఎక్కువ అంతే. ఇక్కడ కూడా అంతేగా. అప్పుడు సోషల్ మీడియా ఇంత లేదు, ఇంత అవేర్నెస్ లేదు పబ్లిక్కి. అదే కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన ఒక ఆరోగ్యశ్రీ 4 తప్పించి అప్పుడు కూడా వాళ్ళు ఎన్ని చేసిర్రు. అప్పుడు కూడా ఇట్లా ఈ టైప్ ఉంటే వాళ్ళు ఇప్పుడు కేసీఆర్ ఇంట్లో వండుకుంటేనే ఇన్ని చేసిర్రు. మరి రాజశేఖర రెడ్డి టైంలో ఎన్ని లక్షల కోట్లు దోసుకున్నప్పుడు ఇదే సోషల్ మీడియా ఉంటే వాళ్ళకి ఇప్పుడు దేవుడు అని చెప్పేటోడు కూడా దొంగ అవుతుండే కాదు. అంతేనా కాదు? ఇట్లా వాళ్ళకి కొంచెం అవేర్నెస్ వచ్చింది. అందుకే పోటీ బీజేపీ వర్సెస్ బీఆర్ఎస్ ఇద్దరికే ఉంటుంది అన్న. ఇద్దరికి ఉంటుంది. నాకు ఎమ్మెల్యే సీటు కూడా పోతుంది దానంకి. ఇప్పుడు ఆల్రెడీ వెంకయ్య నాయుడు చెప్తున్నాడు కదా, చట్టం తీసుకురావాలి, చేయాలి. అట్లాంటి చట్టం తీసుకొస్తే మంచిగా ఉంటుంది. వీళ్ళు ఏంటంటే రేవంత్ రెడ్డి ఏడ్చి వాడొస్తాడేమో వీడొస్తాడేమో అని చెప్పేసి చూస్తూ ఉన్నాడు. సరే ఎవరన్నా అవకాశవాదులు ఉంటారు, ఫస్ట్ నుండి పార్టీలో వస్తారు. ఇప్పుడు మళ్ళీ టికెట్ ఎలక్షన్ టైం రాగానే మళ్ళీ అందులోకెళ్ళి మళ్ళీ వస్తారు, ఇళ్ళకి వెళ్ళి అందులోకి పోతారు. అది కామన్. వాళ్ళ అవకాశాలు. కార్యకర్తలు మారారు, ఎప్పుడు లీడర్లు మారుతారు, కార్యకర్తలు ఎప్పుడు కూడా మారారు. సో అసలు ఓట్లు పడేటి కార్యకర్తల వల్లనే పడతాయి తప్పించి ఓట్ల వల్ల పడాయి. కార్యకర్తల వల్లనే ఓట్లు పడతాయి, లీడర్ల వల్ల పడాయి. ఆ లీడర్ల వల్ల ఎప్పుడు కూడా ఓట్లు పడాయి. అసలు ఎన్నో ఉంటాడు 3వ ప్లేస్. మీరు 3వ ప్లేస్ ఖచ్చితంగా రాసి పెట్టుకోండి.